అలిపిరి వద్ద పాడైన విగ్రహాన్ని చూపి శ్రీ మహావిష్ణువుకు అపచారమంటూ ఆరోపణలు చేసిన వైసీపీ నేత భూమనపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది పాడైన శనీశ్వరుడి విగ్రహమని స్థపతి కుమారుడు వీడియో విడుదల చేశారు. దీంతో టీటీడీ ఫిర్యాదుతో భూమనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తిరుపతిలోని అలిపిరి పాత చెక్పోస్టు సమీపంలో పాడైపోవడంతో పక్కన పడేసిన ఓ విగ్రహం పేరిట దుష్ప్రచారానికి తెరతీశారు. మంగళవారం ఉదయం ఆయన ఆ విగ్రహాన్ని వీడియో తీసి శ్రీ మహావిష్ణువు విగ్రహానికి ఘోర అపచారం జరిగిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై మధ్యాహ్నం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బోర్డు తీవ్రంగా స్పందించింది. టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చైర్మన్ బిఆర్ నాయుడు సభ్యులను హెచ్చరించారు. కాగా టీటీడీపై దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజులు ఫిర్యాదు చేశారు. భూమన మరో వీడియో విడుదల చేశారు. శనీశ్వరుడి విగ్రహానికి శంఖచక్రాలు ఎందుకుంటాయని, దాన్ని ఎవరో తెచ్చి పడేస్తే తీసివేయాల్సిన బాధ్యత టీటీడీకి లేదా అని ప్రశ్నించారు. దీనిపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. శనీశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకు తేడా తెలియని వ్యక్తి గతంలో టీటీడీ చైర్మన్ గా ఎలా పనిచేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.